సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్మ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఎలా పెట్టుకుపోతాయో ఒకసారి పరిశీలిద్దాం. ఈరోజు చాలామందిని పూజలు చేశాము, వ్రతాలు, నోములు, దానాలు చేశాము, ధర్మాలు ఆచరించాము అని విర్రవీగుతుంటాం. కానీ అవి ఎంతవరకు మనల్ని భగవత్ సన్నిధికి చేర్చుతాయనేది ఆలోచించము. అలాంటి ఒక సంఘటన మహాభారతంలో చోటు చేసుకుంది. అదేమిటో ఒకసారి పరిశీలించుదాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకొని హస్తినాపురానికి వస్తాడు. తన 100 మంది శత్రువులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురు వెళ్లి బోరున విలపిస్తాడు. చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న అతన్ని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు. ధృతరాష్ట్రుడి దుఃఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు. అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ కూడా, సాక్షాత్తు భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా జరగనిచ్చావు. ఈరోజు తనకు 100 మంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు. ఓ రాజా, ఇదంతా నేను చేసింది కాదు, నేను జరగనిచ్చింది కాదు. ఇది ఇలా జరగడానికి, నీకు పుత్రశోకం కలగడానికి అన్నిటికీ కారణం నువ్వు, నీ కర్మ. 50 జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి, అంటే వేటగాడివి. ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడిన నీకు ఏమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద 2 గువ్వల జంట వాటి గూటిలో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నువ్వు చంపబోగా ఆ 2 పక్షులు నీ బాణాన్ని తప్పించుకొని బ్రతకగా అప్పటికే సహనం నశించిన వాడివై కోపంతో ఆ గూటిలో ఉన్న 100 గుడ్లను ఆ 2 పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు. తమ కంటి ముందే తమ 9 పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుడిని చేసి కర్మబంధం నుంచి విడిపించింది. నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపచేస్తుంది. కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అని అంటాడు. ధృతరాష్ట్రుడు సమాధాన పడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలదని మొండిదే అయితే 50 జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి, ఓ రాజా, 100 మంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి, ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ 50 జన్మలు నువ్వు ఈ 100 మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. 100లాది మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని సెలవిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. మనం జన్మ జన్మాలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఏ జన్మలో ఎలా తుడిచిపెట్టుకుపోతాయో ఎవరికీ తెలియదు. అందుకోసం చేసుకున్న పుణ్యాన్ని చూసి మురిసిపోకు. అహంకార మమకారాలకు దూరంగా ఉండి అంతా భగవదేచ్ఛ అని ఆయనకే అర్పితం చేయడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ మానవ జీవితంలో సుఖశాంతులు మిగులుతాయి. లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.